భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 34 శ్లోకం తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అనువాదం జ్ఞానం తెలుసుకోవాలనుకుంటే వినయంతో నమస్కరించు, ఆరాధనతో సేవ చేయి, ప్రశ్నలతో విచారణ చేయి, అప్పుడు తత్వదర్శులు నీకు ఆ జ్ఞానాన్ని బోధిస్తారు. వివరణ: శిష్యుడు వినయంతో ఉండాలి. అహంకారం ఉంటే జ్ఞానం అందదు. గురువు వద్ద ప్రశ్నించడం చాలా అవసరం. ప్రశ్నించకపోతే సందేహాలు తొలగవు. గురువుకు సేవ చేయడం ద్వారా శ్రద్ధ, భక్తి పెరుగుతాయి. తత్వదర్శులు అంటే సత్యాన్ని స్వయంగా అనుభవించినవారు. వారు ఇచ్చే జ్ఞానం అనుభవ జ్ఞానం. తాత్విక సందేశం: జ్ఞానం పొందడానికి 3 మార్గాలు ఉన్నాయి: వినయం, ప్రశ్న, సేవ. గర్వం లేకుండా శిష్యత్వం స్వీకరించిన వాడే నిజమైన జ్ఞాని అవుతాడు. సరైన గురువు, సరైన ప్రశ్నలు, సరైన ఆరాధనతో జీవితం మారుతుంది. ఉదాహరణ: అరణ్యంలో దారి తప్పిన ఒక వ్యక్తి మార్గం తెలిసిన ఒక వృద్ధుణ్ణి కలుస్తాడు. అతనిని నమస్కరించి వినయంగా అడిగి ఆయన చెప్పిన మార్గాన్ని గౌరవంగా అనుసరిస్తేనే గమ్యం చేరగలడు. అలాగే గురువులు చూపిన మార్గం అనుసరించినప్పుడు మాత్రమే జీవనంలో సత్యజ్ఞానం లభిస్తుంది. ఎండ్ నోట్: జ్ఞానం పుస్తకాల్లోనే కాదు, అనుభవజ్ఞులైన గురువుల వద్దే దొరుకుతుంది. వినయంతో, సేవతో, ప్రశ్నలతో ఆ జ్ఞానాన్ని పొందినవాడే నిజమైన జ్ఞాని. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.